టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 13 టాపిక్స్ ఉన్నాయి మన సిలబస్లో. ముందుగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. ఇదే అంతర్జాతీయ అంశాలు, సంఘటనలు, ఇది టాపిక్ 2లో కూడా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ సంఘటనలు, అంతర్జాతీయం నుంచి నేను మొదలెడతాను. ఇప్పుడు భారతదేశం G20 సదస్సు నిర్వహించింది. G20లో సభ్య దేశాలు ఏంటి? కొత్తగా G20లో ఎవరికి చోటిచ్చారు? ఆఫ్రికన్ యూనియన్. ఇటువంటి ప్రశ్నలు. అదేవిధంగా 2023లో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది? జోహానిస్బర్గ్ సమ్మిట్లో జరిగిన బ్రిక్స్ సదస్సు, జోహానిస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో కొత్తగా ఏ దేశాన్ని చేర్చుకోవడానికి బ్రిక్స్ కూటమి ఒప్పుకుంది? అక్కడి నుంచి రైజినా డైలాగ్, భారతదేశంలో ఢిల్లీలో జరిగే రైజినా డైలాగ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇట్లా అంతర్జాతీయ అంశాలు, కూటములు. ఉదాహరణకి రీసెంట్గా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోలో 2 దేశాలు చేరాయి. ఆ దేశాల పేర్లేంటి? ఫిన్లాండ్ దేశం లాస్ట్ ఇయర్ చేరింది. ఈ సంవత్సరం ఏ దేశం చేరింది? అదేవిధంగా భారతదేశానికి అమెరికా నాటో ప్లస్ స్టేటస్ ఆఫర్ ఇచ్చింది. ఇండియా దానికి ఒప్పుకోలేదు. నాటో ప్లస్ దేశాలంటే ఏంటి? నాటో ప్లస్ దేశాలంటే ఏంటి? దాంతోపాటు మీరు గమనిస్తే కనుక రష్యా యుక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు, ఉదాహరణకి బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్, ఇలాంటివి. దాంతోపాటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది. రీసెంట్గా కూడా రఫా క్రాసింగ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది? ఈ మధ్య కాలంలో ఫిలడెల్ఫీ కారిడార్ అంటే ఏంటి? ఫిలడెల్ఫీ కారిడార్ ఎక్కడుంది? సో ఇట్లా అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక అంశాలు. ఇండియా G20లో సభ్యదేశం, ఎపెక్లో కాదు, ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్. ఎపెక్లో భారతదేశం అబ్జర్వర్ మాత్రమే, ఇండియా సభ్యదేశం కాదు. అలానే మీరు గమనిస్తే కనుక ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ ఇలాంటివి.